మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వెంగళశెట్టి అనిల్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, బడ్జెట్ గురించి గత ఎపిసోడ్ లో చాలా ముఖ్యమైన విషయాలు చాలా సామాన్యులకు అర్థమయ్యేదని క్లియర్ గా చెప్పారు. అండ్ ముఖ్యంగా ఈ మధ్య అప్డేటెడ్ ఐటీఆర్ అని చెప్పేసి డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు అప్డేటెడ్ ఐటీఆర్ ఏంటి, దానికి ఉన్న వివరాలు ఏంటి? ఫైన్. అప్డేటెడ్ ఐటీఆర్ అనేది ఇంతకు ముందు డిపార్ట్మెంట్ ఏం చేసేదంటే రిటర్న్స్ ఒక 4-5 ఇయర్స్ చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చేది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వెబ్సైట్ అప్గ్రేడ్ అయిన తర్వాత దానికి టైం లిమిట్ పెట్టేశారు. సో మన రిటర్న్ని కొంత పీరియడ్ వరకే ఫైల్ చేసుకోగలమని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ అనుకుందాం. ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మనకి రిటర్న్స్ జూలై వరకు టైం పీరియడ్ ఇచ్చారు. దాన్ని ఒరిజినల్ రిటర్న్ అంటారు. సో మనకి ఏవైతే ఇన్కమ్స్ ఉంటాయో వాటన్నిటిని సెగ్రిగేట్ చేసుకొని క్లబ్ చేసుకొని మనం ఒరిజినల్ రిటర్న్ ఫైల్ చేసుకుంటాం. సో బై ఎనీ రీజన్స్ మనం ఒరిజినల్ రిటర్న్ ఫైల్ చేయలేదు, మనకి బిలేటెడ్ రిటర్న్ అనేది ఇచ్చారు. సో దాన్ని 31 డిసెంబర్ వరకు టైం ఇస్తారనమాట. ఈ బిలేటెడ్ రిటర్న్లో ఏంటంటే మనం కొంత పెనాల్టీ పే చేసి మన ఇన్కమ్ బేస్ చేసుకొని కొంత స్లాబ్ రేట్స్ ఇచ్చారు. వాటి పెనాల్టీస్ని చూసుకొని పెనాల్టీ పే చేసి బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తాం. లేదండి నేను బిలేటెడ్ రిటర్న్ కూడా ఫైల్ చేయలేదు, ఎందుకో మర్చిపోయాను, మా వాళ్ళకి చెప్పాను చేయలేదు సో అనుకున్నారు. లేదు, కొంత అవసరం వచ్చింది, అప్పుడు అవసరం లేదనుకుంటున్నాను, నాకు ఇప్పుడు ఐటీఆర్స్ అనేవి అవసరం వచ్చాయి, సో ఇప్పుడు నేను రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటున్నాను. కానీ బిలేటెడ్ రిటర్న్ అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఆన్లైన్ పోర్టల్ని ఆన్లైన్ ఫైలింగ్కి క్లోజ్ చేసేస్తుంది. సో అప్పుడు మనకు వచ్చిందే అప్డేటెడ్ రిటర్న్. సో మీరు బిలేటెడ్ రిటర్న్ కూడా మిస్ అయితే అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ అప్డేటెడ్ రిటర్న్ వల్ల ఏంటంటే మీరు ఏదైనా పాత రిటర్న్లో ఏదైనా మిస్ చేసినా, కొంత ట్యాక్స్ కట్టలేదు, ఇప్పుడు మళ్ళీ కట్టాలనుకుంటున్నారు, అలాంటి సందర్భాల్లో డిడక్షన్స్ బాగా క్లెయిమ్ చేశారు. ఇంతకుముందు సెక్షన్లో రిఫండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఏదైనా డిడక్షన్స్ అడిషనల్గా క్లెయిమ్ చేశారు. తర్వాత మనకు అనిపించింది అవి ఎక్కువ క్లెయిమ్ చేసావేమో, దాన్ని మళ్ళీ యాడ్ బ్యాక్ చేసి మళ్ళీ ట్యాక్స్ కడదాం అనిపించింది అనుకోండి, అప్పుడు మనకున్న చాయిస్ అప్డేటెడ్ రిటర్న్. రీసెంట్గా చాలామందికి రీసెంట్ టైమ్స్లో కొన్ని నోటీసులు వచ్చాయి. 80GGC సెక్షన్ అంటే పొలిటికల్ పార్టీ డొనేషన్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో క్లెయిమ్ చేశారో, మీరు ఒక 2 lakhs 5 lakhs 4 lakhs పొలిటికల్ పార్టీ డొనేషన్స్ అని క్లెయిమ్ చేసి రీఫండ్స్ అనేవి క్లెయిమ్ చేశారు. రీసెంట్ ఒక 1 week to 10 days బ్యాక్ డిపార్ట్మెంటు మీరు ఇట్లా పొలిటికల్ పార్టీ డొనేషన్కి సంబంధించి మీ ఐటీఆర్లో ఐడెంటిఫై చేసాము, మీరు కనుక జెన్యూన్గా చేస్తుంటే చూసుకోండి, చేయకపోతే మళ్ళీ రివైజ్డ్ అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయండి అనేది మెసేజ్ ఫార్వర్డ్ అయింది. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం ఒకవేళ నిజంగా చేయకపోయినట్లయితే, అవి ఫేక్గా మనం కనుక క్లెయిమ్ చేసినట్లయితే, దాన్ని అప్డేటెడ్ రిటర్న్లో మనం ఆ ఇన్కమ్ని కరస్పాండింగ్ ఎంతైతే అడిషనల్గా క్లెయిమ్ చేసామో దాన్ని అప్డేటెడ్ ఐటీఆర్లో ఇన్కమ్కి యాడ్ చేసుకొని ట్యాక్స్ కట్టడం అనేది ప్రిఫరబుల్. అలా కట్టడం వల్ల మనకి డిపార్ట్మెంట్ అనేది కొన్ని రూల్స్ స్పెసిఫై చేశారు. ఫర్ సపోజ్ మీకు అప్డేటెడ్ రిటర్న్ నెక్స్ట్ 1 yearలో కనుక ఫైల్ చేస్తున్నారు అనుకుందాం, అప్పుడు మీరు ట్యాక్స్ ఎగ్జాంపుల్కి మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఎడిషనల్ ట్యాక్స్ మనం కట్టాల్సిన దానికి ఒక 10,000 రూపీస్ అనేది ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది అనుకోండి. మీరు వితిన్ నెక్స్ట్ 1 yearలో ఫైల్ చేస్తే 10,000కి గాను అడిషనల్గా ఒక 25% అడిషనల్గా ట్యాక్స్కి యాడ్ ఆన్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మొత్తం అడిషనల్గా కట్టండి, పెనాల్టీ పే చేసి రిటర్న్ ఫైల్ చేసుకోండి అని చెప్పింది. లేదు, ఫస్ట్ ఇయర్ కాదు, నాకు రిటర్న్ ఫైల్ చేసి 2 years అవుతుంది, అయితే 50% అడిషనల్ ట్యాక్స్ మీరు కట్టాల్సింది 10,000 అయితే 15,000 కట్టండి, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత ఉందో దాన్ని కూడా యాడ్ ఆన్ చేయండి అన్నారు. సో ఇంతకుముందు 2 years వరకు వెసులుబాటు ఉండేది. ఇప్పుడు లేటెస్ట్ బడ్జెట్లో ఇంకొక 2 years యాడ్ ఆన్ చేసి మీరు టోటల్గా 4 years వరకు మీరు పాత రిటర్న్ని నెక్స్ట్ 4 years వరకు ఫైల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు 3rd yearలో కనుక ఫైల్ చేస్తుంటే ట్యాక్స్ దాని మీద అడిషనల్గా ఒక 60% యాడ్ ఆన్ చేసి మీరు రిటర్న్ ఫైల్ చేసుకోమని. అదే 4th year కనుక ఫైల్ చేస్తుంటే మీరు 70% వరకు అడిషనల్ ట్యాక్స్ కట్టండి, దాని వరకు ఫైల్ చేస్తారు. అట్లా ఎడిషనల్గా మనకి పెనాల్టీ లెవీ చేస్తూ ట్యాక్స్ మీద కొంత పర్సంటేజ్ అనేది మళ్ళీ డిపార్ట్మెంట్కి అడిషనల్గా కడుతూ మనం రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఫర్దర్గా మనకి ఏదన్నా అడిషనల్గా క్లెయిమ్ చేసామని డిపార్ట్మెంట్ వైపు నుంచి కనుక మనకి ఏదైనా వచ్చిందంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ట్యాక్సే కాకుండా పెనాల్టీస్
అవి 200% వరకు లెవీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ వరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తర్వాత బుక్స్ సబ్మిట్ చేసి వాటికి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. అంతవరకు మీరు వెయిట్ చేయొద్దు, మీరు ముందే అనుకుంటే మీ స్యూమోటోగా మీరే ఫైల్ చేయండి అని చెప్పేసి ఈ అప్డేటెడ్ రిటర్న్ తీసుకొచ్చింది. సరే, అప్డేటెడ్ రిటర్న్స్ లేని పరిస్థితుల్లో ఇంతకు ముందు ఎలా ఉండేవి అప్పుడు పరిస్థితులు? అప్డేటెడ్ రిటర్న్ లేకపోతే మనకి రిటర్న్ ఫైల్ చేయడానికి స్కోప్ లేదు. ఫర్ సపోజ్ మనం హ్యూజ్ ఇన్కమ్ని ఉన్నా కానీ మనం రిటర్న్ ఫైల్ చేయకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళే మీకు ఇంత ఇన్కమ్ ఉంది, మీకు ఇంత ట్యాక్స్ వచ్చింది, ఇంత ట్యాక్స్ మీద ఇంత పెనాల్టీ వచ్చింది అనేది వాళ్ళే సెల్ఫ్గా క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఇంటికి నోటీస్ పంపించేవాళ్ళు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఆ నోటీస్కి రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్ళాలి, వాళ్ళు అడిగిన పెనాల్టీస్ అంటే వాళ్ళు యాజ్ పర్ సెక్షన్స్ ప్రకారం ఏవైతే పెనాల్టీస్ వస్తాయో హ్యూజ్ అమౌంట్స్లో పెనాల్టీస్ పే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, ఐటీఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి సడన్గా ఐటీ దాడులు జరుగుతుంటాయి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో. సో ఎటువంటి పక్షంలో అలాంటివి జరుగుతుంటాయి క్లియర్గా చెప్పండి. సో ఇది ఒక డిఫరెంట్ టాపిక్ అండి. బేసిక్గా ఈ ఐటీ రైట్స్ అనేవి వాళ్ళకి ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయరు. డిపార్ట్మెంట్కి రీజన్స్ టు బిలీవ్ వీళ్ళ హ్యూజ్ అమౌంట్స్లో ఇన్కమ్ హైడ్ చేశారు, వాళ్ళ దగ్గర హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ ఉంది అని రీజన్స్ టు బిలీవ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ ఇంటికి రైడ్కి అనేది వెళ్తూ ఉంటారు. సో ఈ రైడ్కి సంబంధించి నేను ఆల్రెడీ మన ప్రీవియస్ సెషన్స్లో ఒక వీడియో చేశాను. మీరు ఒకసారి ఆ లింక్ కూడా పెడతాను ఈ వీడియోలో. మీరు ఒక రైడ్ ఎలా జరుగుతుంది, దానికి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, రైడ్ వస్తే మనకి ఉన్న రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ అప్డేటెడ్ ఐటీఆర్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఎవరైనా ఫైల్ చేసుకోవచ్చు అంటే లేదు. దీనికి మళ్ళీ కండిషన్స్ పెట్టారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను లోన్ అవసరం వచ్చింది, లాస్ట్ 3 years ఐటీఆర్స్ అడిగారు, అప్పుడంటే ఇగ్నోర్ చేశాను. ఇప్పుడు నాకు ఐటీఆర్స్ ఫైల్ చేసుకోవాల్సిన అనిపించింది, అవసరం వచ్చింది. సో ఇప్పుడు చేసుకోవచ్చు అంటే మీరు చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీరు జీరో ఫైలింగ్స్ జీరో చూపించి అంటే ట్యాక్స్ ఏం లేకుండా జీరో ఫైలింగ్స్ చేయడానికి అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు ఏదైనా టీడీఎస్ ఉంది, ఇంతకుముందు ఇయర్స్లో టీడీఎస్ ఉంది, మీరు ఆ ఇయర్లో రిటర్న్ ఫైల్ చేయలేదు, క్లెయిమ్ చేయలేకపోయారు, ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, మీరు అప్డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల డిపార్ట్మెంట్కి రెవెన్యూ రావాలే కానీ మీకు రెవెన్యూ రాదు. సో దానివల్ల మీకు ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండటం కోసమే అప్డేటెడ్ ఐటీఆర్ మీకు ఇస్తున్నాం. సో మీకు టీడీఎస్ రీఫండ్ అయితే మేము ఇవ్వం. సో టీడీఎస్ రీఫండ్స్ క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఒరిజినల్ రిటర్న్ని మనం ఎన్నిసార్లైనా రివైజ్ చేసుకోవచ్చు విత్ ఇన్ డ్యూ డేట్లో. అప్డేటెడ్ ఐటీఆర్ వన్స్ ఒక్కసారి ఫైల్ చేసిన తర్వాత దాన్ని రివిజన్కి స్కోప్ లేదు. మీరు ఒకసారి ఫైల్ చేశారంటే అది ఫైనల్ అప్డేటెడ్ ఐటీఆర్ అవుతుంది. సో తర్వాత మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 1 lakh ట్యాక్స్ లైబిలిటీ వచ్చింది ఇంతకుముందు రిటర్న్ ఫైల్ చేసినప్పుడు, తర్వాత మీరు మళ్ళీ దాన్ని తగ్గించుకుందాం, మళ్ళీ ఏదన్నా మర్చిపోయి ఉంటారు, ట్యాక్స్ లైబిలిటీ తగ్గించుకోవడానికి కూడా అవకాశం లేదు. మీరు ట్యాక్స్ లైబిలిటీ తగ్గించుకోలేరు, రీఫండ్ క్లెయిమ్ చేసుకోలేరు, లేదా టీడీఎస్ ఉంది దాంతో జీరో చేసుకొని అడిషనల్ ట్యాక్స్ ఏం పే చేయకుండా మనం రిటర్న్ ఫైల్ చేద్దామంటే దానికి కూడా అవకాశం లేదు. మీరు అప్డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయాలంటే కంపల్సరీగా అడిషనల్ ట్యాక్స్ అనేది కంపల్సరీగా పే చేయాలి, దానికి కరస్పాండింగ్ పెనాల్టీ పే చేయాలి, అడిషనల్ ట్యాక్స్ ఏదైతే వచ్చిందో అది పే చేసి మీరు అప్డేటెడ్ ఐటీఆర్ అనేది ఫైల్ చేసుకోవాలి. రైట్. బేసిక్గా ఇంకొక చిన్న మన రీసెంట్ బడ్జెట్ సంబంధించి టీడీఎస్ ప్రొవిజన్స్లో చిన్న అప్డేషన్స్ వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా మన బ్యాంకులో ఎవరైనా ఎఫ్డీ చేసుకున్నారనుకోండి, సీనియర్ సిటిజన్స్ జనరల్గా ఎఫ్డీస్ చేసుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అప్ టు 50,000 వరకు కనుక ఉంటే మీకు ట్యాక్స్ టీడీఎస్ ఏం డిడక్ట్ అవ్వదు. దాన్ని ప్రపోజ్ ఏం చేశారంటే బడ్జెట్లో అప్ టు 1 lakh వరకు మీకు ఇయర్ మొత్తం మీద అప్ టు 1 lakh వరకు కనుక ఏదన్నా ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చిందనుకోండి, సీనియర్ సిటిజన్స్కి పర్టికులర్గా మీకు ట్యాక్స్ లేకుండా టీడీఎస్ ఏం లేకుండా థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఇచ్చారు. బియాండ్ 1 lakh ఉంటేనే బ్యాంక్ వాళ్ళు టీడీఎస్ కట్ చేస్తారు. అదే నార్మల్ పీపుల్ అంటే సీనియర్ సిటిజన్ కాదనుకోండి, అప్ టు 50,000 వరకు థ్రెషోల్డ్ లిమిట్ ఇచ్చారు. మీకు అప్ టు 50,000 వస్తే మీకు ఎటువంటి టీడీఎస్ కట్ అవ్వదు. సో ఇంకొకటి కామన్గా యూజ్ అయ్యేది రెంట్స్ అని.
రెంటల్ ఇన్కమ్. ఫర్ సపోజ్ ఏదైనా రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనుకోండి, ఇంతకు ముందు ఏంటంటే మంత్లీ 20,000 వరకు ఉంటే, అంటే బియాండ్ 20,000 వస్తే ఎవరైనా టీడీఎస్ కట్ చేసి రెంట్ పే చేయాలి. దాన్ని లిమిట్ ఏం చేశారంటే, అంటే మంత్లీ 20,000 అంటే 2.4 lakhs పర్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు దాని 2.4 lakhsని 6 lakhsకి ఇంక్రీజ్ చేశారనమాట. సో 6 lakhs ఇంక్రీజ్ చేయడం అంటే అప్ టు 50,000 వరకు వస్తే మీరు ఎటువంటి టీడీఎస్ ప్రొవిజన్స్లోకి అప్లికబుల్ అవ్వదు. బియాండ్ 50,000 వస్తేనే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే కామన్ అంటే చిన్న 20,000 అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. వాళ్ళకి మళ్ళీ టీడీఎస్ డిడక్షన్, దాని పేమెంట్, దాని కంప్లైన్స్, దాని రిటర్న్ ఫైలింగ్ అనేది అందరికీ అంత రేషనలైజ్ కాదు. సో దాని లిమిట్స్ పెంచడం వల్ల ఏంటంటే చాలామంది ఫిల్టర్ అయిపోతారు. కామన్ మ్యాన్కి కూడా అది ఎంతగానో యూజ్ అవుతుంది.